నీ తల్లిదండ్రులైన వారిని నువ్వు సన్మానించాలి. ఇస్సాకు తండ్రి మాట వినటానికి ఇష్టపడ్డాడు. తండ్రి కొడుకుని చంపడానికి సిద్ధపడ్డా కూడా, తండ్రి నువ్వు దేవునికి మొక్కుకున్నావా, నీ మొక్కు తీర్చడం కంటే ఇంకా పెద్ద విశేషం నాకు లేదు తండ్రి, అట్లాగే కానివ్వండి తండ్రి అని తండ్రిని సంతోషపెట్టాడు కుమారుడు. తండ్రిని సంతోషపెట్టాడు కుమారుడు. నువ్వు నీ తండ్రిని సంతోషపెడుతున్నావా? నువ్వు నీ తల్లిని సంతోషపెడుతున్నావా? నీ దేవుణ్ణి సంతోషపెడుతున్నావా? నీ పుట్టించిన దేవుణ్ణి నేను మోగోనిగా పుట్టించాడు, నేను ఆడపిల్లగా పుట్టించాడు, నువ్వు ఇలా ఉండాలని పుట్టించాడు, నువ్వు అలా ఉండాలని పుట్టించాడు. నీ పరలోకపు తండ్రి నిన్ను తీర్చిదిద్ది ఒక రూపాన్ని, ఒక ఆకారాన్ని ఇచ్చి ఈ లోకానికి వచ్చేటట్లుగా తండ్రి చేశాడు. ఆ తండ్రిని కూడా నువ్వు కనపరుస్తున్నావా? ఆ తండ్రిని కూడా మహిమపరుస్తున్నావా? నీ కనపడుతున్న తల్లిదండ్రులు కనపరిచేవాడు తప్పకుండా పరలోక తండ్రిని కనపరుస్తాడు, దానిలో సందేహమే లేదు. ఈ తండ్రి ప్రేమను గుర్తించినవాడు ఆ తండ్రి ప్రేమను గుర్తిస్తాడు. ఈ తండ్రి త్యాగాన్ని గుర్తించినవాడు, ఈ తల్లిదండ్రుల త్యాగాన్ని గుర్తించినవాడు పరలోకపు తండ్రి త్యాగాన్ని కూడా గుర్తిస్తాడు. కాబట్టి నీకు అలాంటి అవగాహన నీకు వచ్చిందా?